వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీరు స్టార్టింగ్లో ఈ డిఫరెంట్ టైప్లో అను ఫాంట్స్ చూసారు కదా. ఇవి మనకి 85+ అను ఫాంట్స్ ఉంటుంది. అన్నీ మీకు ఒక ఫైల్ అయితే ఇస్తాను. సో డిస్క్రిప్షన్ ఉంది, ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇలాంటి ఫాంట్స్ మనకి థంబ్నెయిల్కి కానీ ప్రతి ఒక్క ఎడిటింగ్కి అయితే యూజ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఈ ఫుల్ వీడియో చూడండి, స్టెప్ బై స్టెప్ చెప్తా. సో ఇది మీకు అర్థమైతేనే ఈజీగా చేసుకోగలుగుతారు, లేకపోతే అసలుకి రాదు. ఎన్నిసార్లు చూసినా వేస్ట్. సో డెఫినెట్లీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చేయండి, 100% మీకు అయితే యూజ్ అవుతుంది. సో లేట్ చేయడం వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో గాయస్, ఇప్పుడు చూసుకోవచ్చు, నేనైతే డైరెక్ట్ అయితే అను ఫాంట్స్ని ఇప్పుడు ఎలా చెప్తాను చూసుకుంటా. సింపుల్గా యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు, డైరెక్ట్ అయితే మన ఛానల్ అయితే వచ్చేసినాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ థర్డ్ వీడియో ఉంది కదా వీడియోది. సో వీడియో మీద క్లిక్ చేస్తే ఇలా చూసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు డిస్క్రిప్షన్లో కొంచెం పైకి చూసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన ఫైల్స్ అయితే ఇచ్చిన. ఇక్కడ అను ఫాంట్స్ ఉంది కదా, ఈ అను ఫాంట్స్ మీద క్లిక్ చేస్తే లింక్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ అయితే లింక్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఈ టైప్లో ఒక ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ జిప్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ నేను చూపిస్తా ఫోల్డర్లో కొన్ని ఫాంట్స్ అయితే ఉన్నాయి. చూసుకొచ్చి ఫాంట్స్ అన్నీ అయితే ఇక్కడ ఈ ఫాంట్స్ 85 ఉంటాయి. సో ఈజీగా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ చూసుకొచ్చి నేను డౌన్లోడ్ చేసి చూపిస్తే ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చెప్తా. ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కదా, సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూసుకోవచ్చు, నేను మీకోసం అయితే మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నా. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ డీటెయిల్స్ మీకు డైరెక్ట్ ఓపెన్ చేసుకోండి. అంటే ఇప్పుడు కొన్ని మొబైల్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్గా ఇలా చేస్తారంటే, ఇప్పుడు సింపుల్గా మన దగ్గర ఏదైనా ఏమైనా ఫోల్డర్ ఉంటే సింపుల్గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ ఆప్షన్. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. సో గైస్ చూసుకోవచ్చు, 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుంటే షేర్ మీద క్లిక్ చేసుకున్నా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మై ఇక్కడ చూసుకోవచ్చు మై ఫైల్స్ అనేది, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకైతే ఇలా ఉంటుంది. సో మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఆ ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ కొన్ని అయితే క్రియేట్ చేసుకున్నా. అయిపోయినాక ఇక్కడ కనిపిస్తుంది కదా సేవ్ మీద క్లిక్ చేస్తే చాలు. సో ఈజీగా అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ అయితే పిక్సార్ట్లో చూపిస్తాయి ఇలా ఇంపోర్ట్ చేసుకోవాలి. పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఎడిట్ ఫోటోని క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్నాక అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బ్లాక్ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇలా సెలెక్ట్ చేసుకున్నా కదా, ఇప్పుడు సింపుల్గా మనకి ఇలా సో పిక్సార్ట్లో అయితే అలానే ఉంచండి. సింపుల్గా మనం ఇప్పుడైతే కొన్ని ఫైల్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ చూపిస్తా. సో ఇక్కడ మై ఫైల్స్ ఉంది కదా, ఇక్కడ నేను ఆల్రెడీ 85+ అను ఫాంట్స్ అని ఉంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ మీద ఆల్రెడీ చూసుకోవచ్చు సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు వ్యూ, ఇక్కడ ఫాంట్స్ అయితే వచ్చేసినాయి. సో ఇవన్నీ ఆటోమేటిక్ ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో మనం ఒక ఫోల్డర్లో క్రియేట్ చేసుకున్నాక ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోతుంది. అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ సెర్చ్లో మాత్రం యూనిక్ కోడ్ ఇక్కడ చూసుకోవచ్చు, యూనిక్ కోడ్ అండ్ నాన్ యూనిక్ కోడ్ ఫస్ట్లో వస్తుంది కదా, ఇక్కడైతే ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఈ ఫస్ట్ వెబ్సైట్ని క్లిక్ చేసుకుంటే చాలు, సింపుల్గా అయితే ఇలా వచ్చేస్తుంది. సో ఫస్ట్గా అయితే మనకి స్టార్టింగ్లో మనకి కొన్ని ఫైల్స్తో పాటు ఇలా ఇక్కడ కాపీ చేస్తే ఎంఎస్ వర్డ్లో వెళ్ళిపోవాలి. అక్కడ కాపీ చేసి మళ్ళీ ఊరికే కాపీ పేస్ట్లో ఉండే, బట్ ఇప్పుడైతే చాలా ఈజీ ప్రాసెస్ అయితే వచ్చేసినాయి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తెలుగులో ఇక్కడ నా పేరు అయితే రాస్తున్నా. సో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అది కూడా చెప్తాను. ఇక్కడ చూసుకోవచ్చు టెక్స్ట్ ఉంటుంది. సో మీకు కావాల్సిన నేమ్తో అయితే ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు డైరెక్ట్ అయితే నేను చూపిస్తాను, చూసుకోండి. ఇలా అయితే టెక్స్ట్ అయితే ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ అయితే ఆన్లో ఉన్నాయో ఆ ఆప్షన్స్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు కన్వర్ట్ టు కాపీ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి, కాపీ అయిపోతుంది. సో గైస్ చూసుకోవచ్చు కాపీ అయిపోయినాక ఇక్కడైతే ఆ కోడ్ ఉంది కదా, ఆ కోడ్ని అయితే అలానే ఉంచండి. ఇప్పుడు సింపుల్ డైరెక్ట్ అయితే పిక్సార్ట్లోకి వచ్చేసండి. ఇక్కడ చూసుకోవచ్చు పిక్సార్ట్లో అయితే వచ్చేసినాం కదా. సో పిక్సార్ట్లో వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటా. సో సైడ్కి స్క్రోల్ చేసుకోగా టెక్స్ట్ ఆప్షన్ ఉంది. సో ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా టెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడైతే ఈ కోడ్ అయితే ఇలా ఆటోమేటిక్ మనం కన్వర్ట్ టు కాపీ వచ్చేసినా కదా,
అక్కడైతే ఈ కోడ్ అయితే వచ్చేస్తుంది. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ఇప్పుడు కొంచెం ఇలా ఈ టైప్ ఉంటుంది కదా, సో సి ఆల్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు రీసెంట్ ఇక్కడ మనం ఏ ఫాంట్స్ అయితే వాడినామో, ఏ ఫాంట్ అయితే మనం యూస్ చేసినామో ఆ ఫాంట్స్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ థర్డ్ ఆప్షన్ దగ్గర వచ్చేసి మై ఫాంట్స్, ఇక్కడ కావాల్సిన మనకి ఫాంట్స్ అన్నీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్గా యాడ్ ఫాంట్స్ మీద క్లిక్ చేసుకోండి. యాడ్ ఫాంట్స్ మీద వచ్చేసండి. ఇలా వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇందాక ఒక మన మొబైల్ మోడల్ సెట్టింగ్లో అయితే వచ్చేసినాక ఇక్కడైతే కొన్ని ఫోల్డర్స్ ఉంటుంది మనం క్రియేట్ చేసినవి. ఆ ఫోల్డర్స్ మీద క్లిక్ చేస్తే నేను ఎగ్జాంపుల్గా అయితే నేను ఫాంట్స్ అనేది సెట్ చేసుకున్నా. సో ఇది చూసుకోవచ్చు, ఇక్కడ ఈ ఫాంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుంటే సెలెక్ట్ ఆల్ ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా, సెలెక్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇలా నేను సెలెక్ట్ చూసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా అయితే అన్ని ఫాంట్స్ చూసుకోవచ్చు, ఇక్కడైతే వచ్చేసినాయి ఫాంట్స్ స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ నేను ఎక్కువ యూజ్ చేసిన ఫాంట్స్ నేను మీకు చూపిస్తా. ఇక్కడ చాలా ఫాంట్స్ ఉన్నాయి. సో ఫాంట్స్ని యూజ్ చేసినా కదా. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఏ ఫాంట్ అయితే కావాలో ఇక్కడైతే ఈజీగా అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు సుప్రియా అని ఫాంట్ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా ఈ కోడ్ ఎంటర్ చేయగానే ఈజీ స్టెప్ బైగా ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఫాంట్స్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోండి ఇది మనకి బాగా థంబ్నెయిల్ ఎడిటింగ్కి కానీ ప్రతి ఒక్క వీడియో ఎడిటింగ్కి కానీ బ్యానర్స్కి కానీ బాగా యూజ్ అవుతుంది. సో ఇలా ఇప్పుడు పిక్సార్ట్లో ఇలా కదా. సో ఇప్పుడు డైరెక్ట్ అలర్ట్ మోషన్లోకి వచ్చేద్దాం. సో డైరెక్ట్ అయితే అలర్ట్ మోషన్లోకి వచ్చేద్దాం. అలర్ట్ మోషన్లో వచ్చేసినాక ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎక్కువ ఏం లెంతీ ఉండదు. సో క్లోజ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ తీసుకోవచ్చు ప్లస్ ఐకాన్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ ఈ రేషియో తీసుకుంటాను ఎగ్జాంపుల్ కోసం. సో టెక్స్ట్ మనకి రావాలి కాబట్టి. సో యాస్టేస్ ఇక్కడ కూడా ఎలా ఇంపోర్ట్ చేసుకుంటారంటే ఇక్కడ తీసుకోవచ్చు, మన ఇందాకైతే ఇక్కడ సో ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంది కదా, ఇందాకైతే ఒకటి అయితే కాపీ చేసుకున్నాం. ఇక్కడ ఆ కోడ్ అయితే వచ్చేసింది కదా. కోడ్ వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ రోబోట్ రెగ్యులర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది. సో వ్యూ ఆల్ ఫాంట్స్ మీద వచ్చేసినాక 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఏమేమైతే అన్టిక్ ఉన్నాయో అవన్నీ ఆఫ్ చేసుకోండి. కింద ఇంపోర్ట్ ఒక్కటే సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్స్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంపోర్ట్ ఫాంట్ ఇక్కడ. సో దీన్ని క్లిక్ చేసుకోండి. ఇంపోర్ట్ ఫాంట్ యాస్టేజ్ ఇక్కడ డైరెక్ట్ అయితే మనకి ఏదైతే ఇందాక పిక్సార్ట్లో అయితే యూజ్ చేసినామో అదే ఫాంట్స్ ఇక్కడ డైరెక్ట్ అయితే ఇక్కడ అయిపోతుంది. సో ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్ట్ ఆల్ ఉంది కదా, సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ మీద వచ్చేసండి. నేను ఆల్రెడీ కొన్ని యూజ్ చేసుకున్నా. సో నేను ఐ విల్ షో యూ. సో కొంచెం నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి నాకు ఇవన్నీ సింపుల్గా ఉంటుంది మనకి చేసుకోవడానికి. సో రైట్ క్లిక్ ఇచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర వచ్చేసినాక థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే స్కేల్ చేసుకుంటున్నా కొంచెం, అంటే మనకి ఎంత బాగా చేసుకుంటే అంత. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ చూసుకున్నారు కదా ఫాంట్స్ ఇలా డిఫరెంట్ స్టైల్స్లో ఇలా అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. సో పిక్సార్ట్లో సేమ్, అలర్ట్ మోషన్లో కూడా సేమ్. సో ఇది మనకి ఫస్ట్గా థంబ్నెయిల్కి కానీ ఇలాంటి కోడ్స్ అనేది మీరు జాగ్రత్తగా వింటే ఈజీగా అయిపోతుంది. సో మీకు ఓపికతో వినండి. సో ఈజీగా అయిపోతుంది. ఇదే కాదు ఏదైనా సరే. సో నేను మీకు ఫాంట్స్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పిన. సో నెక్స్ట్ టైం నేను ఇప్పుడు బోనాల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా బోనాల్ సీజన్కి బోనాల్ బ్యానర్స్కి కానీ వీడియోస్కి కానీ ఈ కోడ్స్ అనేది డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను. సో నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, 100% మీకు వర్కౌట్ అయితే అవుతుంది. సో మీకు ఇక్కడ నుంచి వీడియో నచ్చితే ఇక్కడ చూసుకోవచ్చు ఫాంట్స్ అయితే అయిపోయినాయి. సో ఇక్కడ నుంచి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.